అరకు వెళ్తుంటే నా దగ్గర దారిలో కొంతమంది బిందెలు పెట్టేశారు, ఆపేశారు. కొంత పెద్ద మహిళలు, గిరిజన మహిళలు ఆపేస్తే వాళ్ళు వచ్చారు. బాబు నువ్వు ఆగన్నారు. ఏమ్మా ఇక్కడ ఆపారంటే ఏం లేదు, నేను చూద్దాం, నువ్వు ఒకసారి మా బాధలు చూస్తావని అంటే సరే నేను లోపలికి తీసుకెళ్లారు. 7 కిలోమీటర్లు లోపలికి తీసుకెళ్లారు. ఆవిడ ఒకటే మాట ఉంది, మీ అమ్మ చిన్నప్పుడు నీళ్లు పట్టుకునేది నువ్వు చెప్పా కదా ఇది ఇంటర్వ్యూలో, మా బాధలు అర్థం చేసుకుంటా నేను లోపలికి తీసుకెళ్తున్నా రాయ నాతో పాటు రా అని. పాపం 70 ఏళ్ళు ఆవిడ. నేనే జారిపోతా ఉంటే బిందెలు పట్టుకుని అంతమంది నడుస్తూ ఉంటే అడుగుతా ఉన్నా, ఏమ్మా మీరు పడిపోరా అంటే ఆమె నవ్వుతా, ఎందుకు పడవయ్యా మళ్ళీ లేచి మళ్ళీ మా వేరే బతుకులు ఏమన్నా ఇవే కదా అందరు చెప్తారు. నాకు తెలుసు నువ్వు వస్తావని. మా పిల్లలు ఏమంటారు, నీ పెద్ద కొడుకు పవన్ కళ్యాణ్ వస్తున్నాడు, వాడు చెప్పుకునే సమస్యలు పెట్టుకోండి. మనస్ఫూర్తిగా నేను మీకు అండగా ఉంటాను. కూడా రాలేదు, ఇదిగో మానబాబు కాబట్టి వచ్చినాడు. నిజంగా చేస్తాడంటారమ్మా? చేస్తారు, ఇతను చేస్తారు, నాకు నమ్మకం ఉన్నది. చేస్తారు, ఇతను చేస్తారని నాకు నమ్మకం. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను, నా కోరిక ఏంటంటే నేను ఆరుమూల అరకులో ఇంకా డోలీలు కట్టుకునే గర్భిణీ స్త్రీలు తీసుకొస్తారు, అది పోవాలి. $1,005 కోట్లతో గిరిజన ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం చేపట్టినట్లు అధికారులు వివరించారు. అంటే దశాబ్దాలుగా కొండల్లో, అడవుల్లో అభివృద్ధికి దూరంగా ఉన్నటువంటి గిరిజన ప్రాంతాల్లో కూడా రోడ్లు పడతా ఉన్నాయంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు సమర్థవంతంగా ఆ ప్రోగ్రామ్ ని ఉపయోగించుకోబట్టి మాత్రమే ఇవన్నీ జరిగినాయి. స్వాతంత్రం వచ్చాక తొలిసారి గిరిజన గ్రామాల్లో విద్యుత్ వెలుగులు వెరజమ్ముతున్నాయి. మాకు కరెంట్ తెచ్చుకుంటున్నాం, నీళ్లు తెచ్చుకుంటున్నాం, మా పిల్లలకి బడి చెప్తాం. చిన్నతనం నుంచి నైట్ అనేది మాకు తెలియదు. కరెంట్ వస్తే మాకు ఎంతో సంతోషంగా ఉంది. ప్రకృతిని పాడు చేయకుండా, ప్రకృతిని ధ్వంసం చేయకుండా ఇది మీరు గొప్ప టూరిస్ట్ కేంద్రంగా పెట్టండి. ఒక కాశ్మీర్లా తయారవుద్ది. ఇక్కడ కాశ్మీర్కి ఉత్తర భారతానికి వెళ్ళక్కర్లా, మన ఉత్తర భారతాన్ని పారిపోకర్లేదు ఎక్కడో కాశ్మీర్ చూడటానికి. మన కాశ్మీర్ ఉంది, మనకి పండ్ల తోటలను పెట్టండి. అంటే గిరిజనులు ఎంతసేపు వెట్టి చాకరీ చేసేవాళ్ళేనా గిరిజనులు? మన అరకు మన్యం ప్రాంతానికి అన్యాయం జరిగితే పవన్ కళ్యాణ్ ఉంటాడు, జనసేన ఉంటుందని చెప్తా ఉన్నాను. ఈ రోజున యువతకి అవకాశాలు లేవు. బయట పేపర్లు ఏమొస్తుంది, పాడేరు యువత, అరకు యువత ఎక్కువ మంది ఏం చేస్తున్నారు, కూర్చోబెట్టి గంజాయిలకి వెళ్ళిపోతున్నారని చెప్పి ఒక తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు. యువతకి ఉపాధి అవకాశాలు కల్పించడం ఎలా బతికేది, ఎలా చదువులకు ఉద్యోగాలు లేక కుటుంబాలను పోషించాలి, కష్టపడాలి, ఉపాధి అవకాశాలు కల్పించాలి. చెప్పినట్టే అరకు చలి ఫెస్టివల్, అరకు కాఫీ ప్రమోషన్స్ లాంటి